స్లోగా అవసరమైతే అసలు మొత్తానికి ఇమిగ్రేషన్ మీద బ్యాన్ పెట్టేటువంటి ఆలోచనలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారనమాట. అయితే ఒక్కసారి ఈ వీడియో చూద్దాం మనం. దీంట్లో ఆమె డిహెచ్ఎస్ సెక్రటరీ మాట్లాడుతుంది కదా, ఆమె ఎలా మాట్లాడుతుందో చూడండి ఒకసారి. has helped me do my job over the last year. They've supported us at the border and given us resources. Marco negotiates all the travel documents and relationships with other countries to take their people home. 2 million people have gone home already. The people that were here illegally, you've removed from our country and sent home. And we're going to send more home for the holidays too, and make sure that they get to be with their families in their countries. Yes. Mostly the bad ones. That's right. Focus is the bad ones. That's right. And there are a lot of them. They're terrible, horrible people. సో ఆల్రెడీ 2 million పీపుల్ పంపించేసాము ఆల్రెడీ. ఇంకొంతమందిని కూడా హాలిడేకి పంపించేస్తున్నాము అని చెప్పి, అంటే ఇన్ ద సెన్స్ డిపోర్టేషన్ చాలా సీరియస్ గా జరుగుతుంది. ఐస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రైడ్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఐస్ వాళ్ళు అంటే వీళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారనమాట. బీభత్సంగా రైడ్స్ చేసి ఎక్కడ ఇల్లీగల్స్ దొరికినా సరే పట్టుకోండి అని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియానాలో కూడా నేను 284 మొన్న 287G గురించి చెప్పాను కదా, వాళ్ళు కూడా సీరియస్ క్రాక్ డౌన్ స్టార్ట్ చేశారు ఇండియానా స్టేట్ లో. ఏంటి అంటే ఎవరైనా సరే ఈ ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ మధ్యన 2-3 యాక్సిడెంట్ల తర్వాత వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ గా స్టార్ట్ అయిపోయింది స్క్రూట్నీ.